ఉంది అధ్యక్ష. ఎమ్మెల్యేలతో మాట్లాడి జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో రిజర్వేషన్ లేకపోయినా మా పార్టీ వారు గుర్తు సింబల్ లేకపోయినా దాదాపు 70% పై గెలిచినారు అధ్యక్ష. అదే మున్సిపల్ ఎలక్షన్ వచ్చేసరికి మా నాయకులందరినీ ఒప్పించి మెప్పించి దాదాపు 57% బీసీలకు వార్డులలో అవకాశం ఇచ్చాం అధ్యక్ష. చరిత్ర అధ్యక్ష. అది 57% వార్డ్స్లో ఇలా బీసీలు ఎన్నిక వచ్చారు అధ్యక్ష. అధికారికంగా ప్రభుత్వ పరంగా వచ్చిన రిజర్వేషన్ 28% అయితే అదనంగా దానికి ఇంకొక 35% జోడించి పార్టీ పరంగా వారిని గెలిపించే విధంగా ప్రయత్నం చేసి ఇవాళ 57% వార్డులలో బీసీలను గెలిపించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్స్లో అధ్యక్ష మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఒప్పించి నేను ముఖ్యమంత్రి గారు వారితో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఇలా 52% 28% అదనంగా 52% మున్సిపల్ చైర్మన్స్ ఇవాళ బీసీలు ఎలక్ట్ వచ్చారు అధ్యక్ష. దాదాపుగా 75%కి పైగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తున్నామంటే ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఆపడం తప్ప ఏం చేస్తున్నారు? చట్టం చేసినటువంటి అసెంబ్లీ చేసినటువంటి చట్టాలని ఆపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళని ఆదుకునే ప్రయత్నం ఏమాత్రం చేయట్లే. ఈ రాష్ట్రంలో బీసీలు గ్రహిస్తున్నారు అధ్యక్ష. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ యొక్క వైఖరిని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. తెలంగాణను తెచ్చుకుంటే ఎందుకు తెచ్చుకున్నాం అధ్యక్ష? తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు. గత ప్రభుత్వంలో నియామకాలు ఏ రకంగా జరిగినాయి అధ్యక్ష? గాలి కొదిలేశారు నియామకాలని. నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఇచ్చిన పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులు మోసం చేస్తూ వచ్చినారు. గ్రూప్ 1 లాంటి పరీక్షలు మళ్ళీ ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిపిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన సంవత్సరం అధ్యక్ష దాదాపు 11-12 ఏళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ లేకుండా పోయినాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో. అదేవిధంగా విద్యార్థుల జీవితాలతో ఆనాటి ప్రభుత్వం ఆడుకుంది అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో కేవలం 2 సంవత్సరాల్లో అధ్యక్ష 67,763 పోస్టులు భర్తీ చేసి యావత్ దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచినాం. యావత్ దేశానికి ఒక ఎగ్జాంపుల్గా నిలిచాం అధ్యక్ష. తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసం అధ్యక్ష. ఆంధ్ర పాలకుల చేతిలో మోసపోతా ఉన్నామని, మన ఉద్యోగాలు పోతా ఉన్నాయని తెలంగాణ కోరుకొని ఏరుకొని ప్రాణత్యాగాలు తెచ్చిన తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య పట్టుమని 40,000 దాటలే అధ్యక్ష. ఉద్యోగాలు మా ప్రభుత్వానికి ఆప్తులు అధ్యక్ష. ఉద్యోగస్తులందరూ కూడా మా ప్రభుత్వానికి ఆప్తులు. వాళ్ళ సంక్షేమ ధ్యేయంగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తూ ఉంది. ఉద్యోగుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. ప్రభుత్వ ఉద్యోగులకి 70 ఏళ్ల లోపు పెన్షన్లకు ఆరోగ్య భద్రత, సామాజిక భద్రత కల్పించి ఈ పథకాన్ని దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా తీసుకొచ్చిన పరిస్థితి అధ్యక్ష. ఈ పథకం కింద ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే 1.2 కోట్లు 60 ఏళ్ల వరకు రూపాయలు 10 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మొత్తం 7.5 లక్షల మందికి 7.57 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. ఉద్యోగాల్ని గుండె కత్తుకొని ముందుకు పోతున్న పరిస్థితి అధ్యక్ష. ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యం, కుటుంబ భద్రత ఇవన్నీ కల్పించడానికి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ ట్రస్ట్ ద్వారా నగదు రహిత ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలు చేస్తున్నది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు 421 ఎంపీఎల్ ప్రైవేట్ హాస్పిటల్ ఈ పథకం కింద వరుస్తూ ఉంది. 1998 వైద్య చికిత్సల కవరేజ్ అందుతూ ఉంది. కవరేజ్ అందాల్సినటువంటి ఈ సెక్షన్స్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. దాదాపు 23.51 లక్షల మందికి ఉద్యోగస్తులకి వారి కుటుంబాలకి ఈ పథకం వర్తిస్తూ ఉంది. గత ప్రభుత్వం యొక్క అధ్యక్ష నియంత్రిత ధోరణులు మనమంతా చూసాం అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ లాంటి కవులే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం కోసం పాటుపడినటువంటి కళాకారులు కావచ్చు, ఆనాటి ఉద్యమకారులు కావచ్చు, ఆనాటి నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరినీ కూడా హక్కును పెట్టి గుండె కత్తుకొని ముందుకు పోతా ఉన్నాం. ఆనాడు గద్దర్కు జరిగినటువంటి అవమానం, ఆనాడు సాక్షాత్ మంత్రుల్లో ఒక సభ్యుడు జరిగిన అవమానం ప్రజలు ఇంకా మర్చిపోలే అధ్యక్ష. కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే గద్దర్ పేరుతో అవార్డు తీసుకొచ్చాం. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి మిస్ వరల్డ్ 2025లో మిస్ వరల్డ్ పోటీలు ఎవరిని ఉంచారు అధ్యక్ష? తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయని 72వ ఎడిషన్ హైదరాబాద్లో విజయవంతం నిలిచిన ద్వారా
ప్రపంచంలోనే హైదరాబాద్ అనే ఒక నగరం ఉందని చెప్పగలిగినాం అధ్యక్ష. గొప్పగా నిర్వహించగలిగినాం అధ్యక్ష. తెలంగాణలో చాలామంది మెజార్టీ ప్రజలు నమ్ముకునే దైవం సమ్మక్క సారలక్క. గత ప్రభుత్వం సమ్మక్క సారల జాతరలను ప్రచారం చేసుకుని తప్ప పట్టించుకున్న పాపాన పోలే అధ్యక్ష. మేడారంకి నిధులు ఇవ్వలేదు, అరకొర నిధులు ఇచ్చి జాతరలు జరిపినారు. మా ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం చేసింది అధ్యక్ష. దాదాపు 150 కోట్లు ఇందుకోసం ఖర్చు పెట్టాం. ఇప్పుడే వచ్చినారు పొంగులేటి గారు, వారి హయాంలోనే సమ్మక్క సారక్క మా సురేఖ హయాంలో దాదాపు 150 కోట్లు అధ్యక్ష ఇందుకోసం ఖర్చులు పెట్టి గద్దెల ప్రారంభ సమయంలో జనరల్గా మంత్రివర్గ సమావేశం హైదరాబాద్లో జరుగుతుంది అధ్యక్ష. సమ్మక్క సారలక్క దీవెనలు ఉండాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అక్కడ నిర్వహించి సమ్మక్క సారలక్క పట్ల మాకున్న చిత్తశుద్ధి చాటుకున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వానికి పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని అక్కడ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా చాటుకున్నాం అధ్యక్ష. మేడారం జాతర మా మంత్రులు నిరంతరం పరీక్షించి చక్కటి పనులు జరిగే విధంగా అక్కడ ప్రత్యేకంగా సమయం కేటాయించారు అధ్యక్ష. ఇన్ఛార్జి మంత్రి ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అక్కడ మంత్రులుగా ఉన్నటువంటి సురేఖ్ గారు, సీతక్ గారు అనుక్షణం ప్రత్యేకంగా అక్కడ పర్యటించి అన్ని చర్యలు బాగుగా జరిగే విధంగా చూసుకున్నారు అధ్యక్ష. ఈ జాతరకి దాదాపు 2 కోట్ల మంది హాజరైన అధ్యక్ష. ఎక్కడి నుంచి అధ్యక్ష? మన రాష్ట్రమే కాదు, పక్కన్నటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి నమ్ముకున్న వ్యక్తులు వచ్చి ఈ జాతరని విజయవంతం చేశారు అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష వారి ఉద్దేశం ఏంటో తెలియదు కానీ ఒక్క గుడిపైన దృష్టి పెట్టారు అధ్యక్ష. ఒకే ఒక్క గుడిని డెవలప్ చేయాలని చూశారు అధ్యక్ష. మిగిలిన ఆలయాలను పట్టించుకోవాలి. అందరికీ ఇంటి దేవుడు ఉంటారు అధ్యక్ష, కానీ మిగతా ఆలయాలను పట్టించుకున్నటువంటి పాపన పోయినారు అధ్యక్ష. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి కోసం నడుం బిగించాం అధ్యక్ష. ఇప్పటికీ శరవేగంగా ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి గుడిని పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. భద్రాచలంలో శ్రీరాముడి దేవాలయానికి కూడా నిధులు ఇస్తూ ఉన్నాం, బాసరకు కూడా నిధులు ఇస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాచుర్యం పొందినటువంటి ప్రాచీన దేవాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి ఒక టెంపుల్ టూరిజంని ఇక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశం అధ్యక్ష మా ప్రభుత్వానికి. అన్ని గుళ్ళని సమూలంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు దూసుకుపోతోంది. దానికి కారణం నాయకుడికి విజన్ ఉండాలి అధ్యక్ష. నాయకుడికి విజను, దూరదృష్టి, ముందు చూపుంటే రాష్ట్రం బాగుపడుతుంది అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు దీక్షతో ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే మా ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే అధ్యక్ష. సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా 2 వైపులా పదున్నట్టు కత్తి అధ్యక్ష. మంచిగా వాడుకోవచ్చు, చెడుగా వాడుకోవచ్చు. కోట్లాది రూపాయలు పెట్టి మా మీద సోషల్ మీడియా ద్వారా విషప్రయాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు విఘ్నులు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు చదువుకున్నవారు, అన్ని చూస్తూ ఉన్నారు, అన్ని గ్రహిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎంత బదనాం చేయాలని చూసినా మేము చేస్తున్న అభివృద్ధి, మేమిస్తున్న సంక్షేమం బీద ప్రజలకు చేరుతూ ఉంది, రుచిగా ఆస్వాదిస్తున్నారు. కాబట్టి మేము దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ నేను ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు అధ్యక్ష. ఇంత ప్రచారం జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు మాకు పట్టం కడతా ఉన్నారు అధ్యక్ష. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ మా పార్టీని, మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని అభినందిస్తూ అండగా ఉంటా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గుండు సున్నా వచ్చింది అధ్యక్ష, అందరికి తెలిసిన విషయం. తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 70% పైగా మా సానుభూతి పరులు గెలిచినారు అధ్యక్ష. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపు 80% పైగా మా బీఫామ్ మీద పోటీ చేసిన గెలిచినారు అధ్యక్ష. ఇటీవల జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించినారు. అంతకుముందు జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించినారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కారణం మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అధ్యక్ష. ఇలా చాలా గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవం 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు ఆల్రెడీ గ్రౌండ్ అనే అధ్యక్ష. 5 గ్యారెంటీలు ప్రజలకు చేరుతూ ఉన్నాయి, ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు, దాన్ని అనుభవిస్తూ ఉన్నారు అధ్యక్ష.
6 గ్యారెంటీల మీద ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎంత తప్పుడు ప్రచారం చేసినా బీదవాడికి ఫలం అందిందా లేదన్నది ముఖ్యం అధ్యక్ష. మా ధ్యేయం, మా గోల్ కూడా అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ పునాదుల్లోనే, ఫౌండేషన్లోనే బీదల సంక్షేమం ఉంది అధ్యక్ష. ఆ దశగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రతి అరుడైన పేదవాడికి లబ్ధి చేకూర్చాలని, సంక్షేమం అందాలని ఆ దశగా మా ప్రభుత్వం, మా నాయకుడు ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ ముఖ్యమంత్రి, మా మంత్రివర్గము, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. మాకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకొని దాన్ని పరిపూర్ణంగా ప్రజలకి చేరవాలని, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మేము ఇచ్చిన మాట ప్రకారం జరగాలని ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది అధ్యక్ష. 3 ఏళ్ల నాటికి మేము ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ప్రజలకు తీసుకెళ్ళి మాట కట్టబట్టుకున్న, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వంగా శబాషి కొట్టించుకొని 100 సీట్లు తగ్గకుండా మళ్ళీ అధికారంలోకి వస్తాం అధ్యక్ష. ఈనాటిన పరిస్థితులు క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ఒకసారి పరిశీలించినట్టు అయితే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. వారికి అందుతున్న అభివృద్ధి, సంక్షేమం పట్ల చాలా తృప్తిగా ఉన్నారు. అందుకే అధ్యక్ష ఇంత ఘట్టపదంగా చెప్తా ఉన్నాను. ఇంకా 3 ఏళ్ల నాటికి జాగ్రత్తగా, బాధ్యతతో మా ముఖ్యమంత్రి, మా మంత్రి పనిచేస్తుంది. డెఫినెట్గా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమం, అభివృద్ధి చేరవేస్తాం. మళ్ళీ ఎన్నికల్లో శబాషి కొట్టించుకుందన్నమాట కూడా ఈ సంబంధం చేస్తాం అధ్యక్ష. మేము మా లక్ష్యం నుంచి వెనక్కిపోము అధ్యక్ష. తెలంగాణను ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా, ఆర్థికంగా, సంక్షేమ విడుదల కానీ, ప్రజాపాలనలో కానీ నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం మా లక్ష్యం అధ్యక్ష. చాలామంది అంటూ ఉన్నారు హైదరాబాదు ఢిల్లీతో, బాంబేతో, బెంగళూరుతో పోటీ అని. కాదు అధ్యక్ష, ప్రపంచ నగరాలతోనే పోటీ. ఇలా 4th సిటీ వస్తూ ఉంది అధ్యక్ష. 4th సిటీకిన సకాలంలో టేకాఫ్ అయితే హైదరాబాద్ను మించిన నగరం ఈ దేశంలో కాదు, ఆసియా ఖండంలో కూడా ఉండదు అధ్యక్ష. దేశ విదేశాల నుంచి హైదరాబాద్ చూడాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. 4th సిటీ డెవలప్ అయి ట్రిపుల్ డాట్ రోడ్డు పరిపూర్ణంగా నిర్మితమైన తర్వాత ఈ రాష్ట్రానికి, ఈ నగరానికి విపరీతంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పుష్టిగా ఉన్నాయి. నిన్నగాక మొన్న చూసాం అధ్యక్ష, ఫామ్ హౌస్ల పరిస్థితి మీరు చూశారు. ఎటుపోతా ఉంది అధ్యక్ష రాష్ట్రము. మాలాంటి సామాన్యులు పిల్లల్ని కంటి రెప్పలా రోజు కాపాడుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఎవరు అధ్యక్షరా? ఎమ్మెల్యేలుగా చేసిన వారు, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారు ఫామ్ హౌస్లో డ్రగ్స్ యథేచ్ఛగా ఆస్వాదిస్తూ ఉంటే మీరు చర్యలు తీసుకోక ఎస్ నేను ఛాలెంజ్ చేసిన ఇప్పటికి రెడీ ఉన్నా అధ్యక్ష. రేపంటే రేపు నేను మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా, మీరు మీ నాయకులు తీసుకురండి. మొదట వాళ్ళు టెస్టులు చేద్దాం అధ్యక్ష. డ్రగ్ టెస్ట్ పోవాల్సిందే. కేసీఆర్తో పాటు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డిని తీసుకొస్తా, డ్రగ్ టెస్ట్ చేద్దాం. తర్వాత మీరు, మేము అందరం అధ్యక్ష. టీఆర్ఎస్ వారు ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చారో అందరూ కూడా టెస్ట్కు రెడీగా ఉండాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేము ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చామో మేమందరం టెస్ట్కు రెడీ ఉన్నాం అధ్యక్ష. మొదటగా టెస్ట్ చేసుకోవాల్సింది మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు, మీరు కేసీఆర్ తీసుకురండి. ఇద్దరు సభా నాయకుడు, సభా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా టెస్ట్ జరగాల్సింది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మయం చేశారు అధ్యక్ష. డ్రగ్స్ వ్యాపారం చేశారు. 1000 కోట్లు డ్రగ్స్ మీద సంపాదించారు అధ్యక్ష. సిగ్గుతో తలవంచుకున్న పరిస్థితి అధ్యక్ష. ఇలా డ్రగ్స్ పేరనగానే మీ నాయకుల పేరెందుకు వస్తుంది? డ్రగ్స్ మాట అనగానే మీ నాయకుల పేరెందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలా సామాన్యుడు, టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు వారి పిల్లల్ని కాపాడుకోలేక నానా అవస్థలు పడుతుంది అధ్యక్ష. 10 ఏళ్ల కాలంలో అధ్యక్ష, పోయిన 10 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా గాంజా సరఫరా అయింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష. కొకైన్ సరఫరా అయింది అధ్యక్ష. చాక్లెట్ లాగా దొరుకుతా ఉంది కోకాన్, బిస్కెట్ లాగా కిరాణా షాప్ దొరికినట్టు దొరుకుతుంది. ఎవరు కారణం? 10 ఏళ్ళు మీరు కదా కారణం. మీరు అధికారం లేరా? ఆనాడు మీ కారణంగా ఇలా డ్రగ్స్ రాలేదా? ఇలా అడిగిన చోటలా డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రజలు అనుమానపడతా ఉన్నారు? ఏం చర్యలు తీసుకున్నారు అధ్యక్ష? ఇవాళ దొరికినటువంటి మాజీ శాసనసభ్యుల మీద బాజాప్తా ఆన్ రికార్డ్ రిమాండ్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఆన్ రికార్డ్ కొకైన్ డ్రగ్స్ తీసుకొని ప్రజాప్రతినిధులు పట్టుకొడితే
ఏం 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 మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష? మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? ఎస్ రావాలా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేపే ముహూర్తం కేసీఆర్ గారు రావాలా? మీరు కేసీఆర్ తీసుకురండి, నేను ముఖ్యాన్ని తీసుకొస్తా. మీరు కేసీఆర్ తీసుకురండి అసెంబ్లీకి, మా ముఖ్యమంత్రిని తీసుకొస్తా. ఇద్దరు మొదట టెస్ట్ చేసుకోవాల్సిందే, తర్వాత మేమందరం టెస్ట్ చేసుకోవాల్సిందే. డ్రగ్ టెస్ట్ జరగాల, ప్రతి నాయకుడు టీఆర్ఎస్ ప్రతి నాయకుడు డ్రగ్ టెస్ట్ జరగాల. మేము కూడా చేసుకుంటాం, మేము రెడీగా ఉన్నాం. సభా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు టెస్ట్ జరగాల. జరిగిన అందరం టెస్ట్ చేసుకుందాం. ఎటు పోతుంది అధ్యక్ష? రాష్ట్రంలో పసిపిల్లలు పసికూనలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కారణం మీరు కాదా? ఎవరు కారణం దీనికి? యథేచ్ఛగా 10 ఏళ్ళు యథేచ్ఛగా డ్రగ్స్ మాయం చేశారు రాష్ట్రాన్ని. డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు అధ్యక్ష. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారు. ఇంతకన్నా సిగ్గుచేటన విషయం ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రము కొత్త రాష్ట్రము, చిన్న రాష్ట్రము, ఎంత పగడ్బందీగా ఎదగాల్సిన రాష్ట్రము డ్రగ్స్ మయమైపోతే, డ్రగ్స్ మద్యము గాంజా విచ్చలవిడిగా వస్తూ ఉంటే మన పిల్లలకు సంరక్షణ ఎక్కడా? ఏం మనం ఉదాహరణ ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం ప్రజలకి? అందుకే అధ్యక్ష, మీ ద్వారా నేను ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ఇచ్చిన ఛాలెంజ్ వాళ్ళ నాయకుడు ఒప్పుకున్నాడు అధ్యక్ష. ఎస్ డెఫినెట్గా పోవాలా. ఈ అసెంబ్లీ నడుపుతున్నట్టు సభా నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తానే, మీరు మీ నాయకుని తీసుకురండి. మొదటగా వారిద్దరు టెస్ట్ చేసుకోవాలా, తర్వాత మనమందరం టెస్ట్ చేసుకోవాలి అధ్యక్ష. ధన్యవాదాలు. చేసుకోవాలి అధ్యక్ష, పారిపోవడానికి లేదు. అందరూ రావాలా, నాయకుడు రావాలా, సభా నాయకుడు రావాలా, ప్రతిపక్ష నాయకుడు రావాలా, మీ యువ నాయకుడు రావాలా. అందరికీ టెస్ట్ జరగాల. ప్రజలకి మెసేజ్ ఇవ్వాలా. మనం ప్రజలకి మనల్ని చూసుకుంటారు. వేల ప్రజలు వాళ్ళు చూస్తా ఉన్నారు. ఏమైంది రాష్ట్రం? 10 ఏళ్ళు డ్రగ్స్ మయమైంది రాష్ట్రం. ఈ రాష్ట్రం డ్రగ్స్ మయమైంది, అంధకారం అయిపోయింది రాష్ట్రం. విచ్చలవిడిగా జరిగింది. దాన్ని 2 ఏళ్లుగా అధ్యక్ష అతి క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని 2 ఏళ్లుగా డ్రగ్స్ ని కంట్రోల్ చేస్తా ఉన్నది మా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్దిష్టంగా దీన్ని సూచనలు ఇస్తూ ఒక టీంని ఏర్పాటు చేసి డ్రగ్స్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈగల్ టీం పెట్టి ఇలాంటి తరుణంలో ఫామ్ హౌస్లో పట్టుబడ్డారు అధ్యక్ష. ఏం జవాబు చెప్తారండి మీరు? మీ నాయకులు కాదా? ఫామ్ హౌస్లో పట్టుబడదు మీ నాయకులు కాదా? ఏం జవాబు చెప్తారు అధ్యక్ష? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని, తప్పు చేసిన వారు మీ వారా మా వారా కాదు. చట్టం అందరికీ సమానమే. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా, ముందుకు రావాలా. వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం అందరం ఇవ్వాలా. ప్రజలు చిన్నపిల్లలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష మనము? అందుకే మా ప్రభుత్వం దీని మీద కట్టుబడి ఉంది అధ్యక్ష. నిర్దిష్టంగా వ్యక్తులు ఎంత పెద్దవారైనా వదిలేదు లేదు అధ్యక్ష. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా దీన్ని తీసుకురావాలి. మీరు వత్తాసు పలకన్న నాయకులకి రండి, ముందు నిలబెట్టండి, బోండలు నిలబెట్టండి. డెఫినెట్గా చర్యలు అధ్యక్ష. అందరూ కావాలండి. అందరూ టెస్ట్కి రావాలా. గతంలో భయపడేదెవరో చూసాం, టెస్ట్కి రాకుండా భయపడేదెవరో చూసామండి. రండి. చాలా మంది నేను అందుకే చెప్తా ఉన్నా అధ్యక్ష. ప్లీజ్ ఇది అధ్యక్ష, ఇది వాళ్ళ యువ నాయకుడికి నాకున్న మధ్య ఉన్న సమస్య కాదు అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజల సమస్య. ప్లీజ్ నేను అందుకే చెప్తా ఉన్నాను. మీరు టెస్టులు అంటే భయం ఎందుకు మీకు? మీరు టెస్టుకు రావాల్సిన అవసరం ఉన్నది. మీ పార్టీ పేరున మీ బీఫామ్ మీద ఎవరెవరు పోటీ చేస్తారో అందరిని లైన్లో పెట్టండి. నా పార్టీ నేను బీఫామ్ ఇచ్చిన ఎవరెవరు అందరిని లైన్లో పెడతా. అందరం టెస్ట్ చేయించుకోవాలా. ప్రజలకు ఒక మార్గదర్శకం, ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ అధ్యక్ష, మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని, శాంతి భద్రతల్ని కాపాడాలని. ఇలా విదేశీ పెట్టుబడులు ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అధ్యక్ష? మూసిలాగా ఉంటే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష? మూసి కంపు కొడతా ఉంటే పెట్టుబడులు వస్తాయా? మూసిలో కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. మూసి మొత్తానికి 7,000 కోట్లు అవుతే దాన్ని 20,000 కోట్లని ఒకరు, 70,000 కోట్లని ఒకరు. గాంధీ మహాత్ముడు అధ్యక్ష, గాంధీ మహాత్ముడు మనం గౌరవించిన నాయకుడే కాదు, యావత్ ప్రపంచం. మేము ఆస్వాదించాం, అంబేద్కర్ విగ్రహాన్ని ఆస్వాదించాం.
ఆస్వాదించామండి. మేము సెక్రటేరియట్కి అంబేద్కర్ పేరు పెట్టాము అధ్యక్ష. సెక్రటేరియట్కి అంబేద్కర్ పేరు పెట్టాము. గతంలో దేశానికి సేవ చేసిన ప్రతి నాయకుడిని ఆనందిస్తా ఉన్నాం, గౌరవిస్తా ఉన్నాం. పూలే విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నాం. సర్వాయి పాపన్ విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నాం. పూలే విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నాం. దేశానికి రాష్ట్రానికి సేవలు అందించిన మహానుభావులందరినీ గౌరవించుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఇలా గాంధీ మహాత్ముడు యావత్ ప్రపంచం గౌరవించే మహానాయకుడు అధ్యక్ష. అలాంటి నాయకుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని వారి సందేశాన్ని యువతరానికి ఇస్తామంటే దాంట్లో కూడా రాజకీయం ఎంత అవుతుంది అధ్యక్ష? గాంధీ స్మారకానికి, గాంధీ విగ్రహానికి 70 నుంచి 100 కోట్లు అవుతే 5,000 కోట్లను విష ప్రచారం. మూసి మొత్తం ప్రక్షాళన ఫస్ట్ దశకి 7,000 కోట్లు అవుతే 70,000 కోట్ల ప్రచారం సోషల్ మీడియాలో. ఇంత దిగజారితే ఎట్లా అధ్యక్ష? వాస్తవాలు చెప్పండి. మా నుంచి తప్పులైతే కూడా సరిదిద్దు. ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష. ఎవరు ప్రజాస్వామ్యానికి అతిథుడు కాదు. మేము తప్పు చేస్తే సరిదిద్దుకొని సిద్ధంగా ఉన్నాం. నేను కానీ, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కానీ, మా మంత్రివర్గ సభ్యులు కానీ తప్పులు జరిగితే సరిదిద్దుకొని సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యం. ఒక మెట్టు దిగుతాం అధ్యక్ష, తప్పేం లేదు. కానీ మీరు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజల్ని తప్పుదోవ బట్టి నిరంతరం తప్పుడు ప్రచారాలు చేసి డబ్బులు ఉన్నాయి కదా అని సోషల్ మీడియా మీద 100 కోట్లు హెచ్చించి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఫోటోలు మార్ఫింగ్, ఆడియోలు మార్ఫింగ్లు చేసి ముందుకెళ్తే ప్రజలు దీన్ని కొంతకాలం ఆస్వాదిస్తున్నారు అధ్యక్ష. దీర్ఘకాలంగా ఇవి నడువు అధ్యక్ష. నేను మీ ద్వారా ఎవరైతే సోషల్ మీడియా నమ్ముకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారో వారికి హితవు చెప్తా ఉన్న అధ్యక్ష. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారం క్షణిక ఆవేశంలో సంతోషాన్ని ఇస్తుంది, కానీ దీర్ఘకాలికంగా ఇది నడవదు అధ్యక్ష. దీర్ఘకాలికం ఉండేది మనం ప్రజలకు చేసే సేవ, మనం చేసే అభివృద్ధి, ప్రజలకు కనబడే అభివృద్ధి, ప్రజలు ఆస్వాదించే సంక్షేమం అధ్యక్ష. ఈ రెండు చేసిన వాడే నాయకుడిగా నిలబడతాడు. డెఫినెట్గా ఆ దశగా మా ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. మేము ఎన్నికలకు ముందు ఇచ్చినట్టు 6 గ్యారెంటీలు, ఇప్పటికి 5 గ్యారెంటీలు గ్రౌండ్ అయినాయి. డెఫినెట్గా మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే అధ్యక్ష. గత ప్రభుత్వం ఖర్చీఫ్ను వదిలినట్టు వదిలేం అధ్యక్ష. ఏ వాగ్దానం వదిలే సమస్య లేదు, అన్ని నిలబెట్టుకుంటాం. 3 ఏళ్ల సమయం ఉంది, 3 ఏళ్ల నాటికి అన్ని తీర్చిదిద్ది మళ్ళీ శభాష్ అనిపించుకుంటాం. ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, మళ్ళీ 100 సీట్లు తగ్గకుండా గెలిచి అధికారంలోకి వచ్చాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులైన సభ్యులందరికీ కూడా కొత్త భవనంలోకి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనందరి యొక్క చిరకాల వాంఛ, గత 3-4 సంవత్సరాలుగా దీంట్లో రావాలనేటువంటి ఒక ఆలోచన, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం, వారి నిర్దేశం ప్రకారం నిజంగా ఈరోజు మంచి భవనంలోకి, ఒక హెరిటేజ్ బిల్డింగ్లోకి మనం రావడం అనేటువంటిది చాలా సంతోషకరం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ గౌరవాన్ని మనం చర్చల్లో కూడా ఎలాంటి తప్పుదోవలకు పోకుండా, తర్వాత సభలో లేనటువంటి సభ్యుల పేర్లు కూడా ఉచ్చరించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చట్టం ప్రకారం ఈ సభలో ఎవరైనా సభ్యులు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడండి, తప్పులేదు. బయట ఉన్నటువంటి ఇతర వాళ్ళకు ఉన్నటువంటి హౌజుల్లో ఉన్నటువంటి సభ్యుల గురించి మాట్లాడొద్దు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మన అందరి కోరిక మేరకే మనం దీంట్లోకి వచ్చినాం. ఒక ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ప్రశాంతంగానే మన చర్చలు కూడా కొనసాగిద్దాం. ఎవరి తప్పులు ఒప్పులు ఏదైనా ప్రశాంతంగా కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో అగ్రెసివ్గా పోవాల్సినటువంటి అంశం లేదు. కాబట్టి మరొకసారి ప్రభుత్వానికి నేను ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎవరైనా బయట వ్యక్తుల యొక్క పేర్లు తీసుకుంటే నేను దానికి వెనక్కి తీసుకుంటా అధ్యక్ష. మాట్లాడేటప్పుడు కొన్ని పేర్లు ఉచ్చరించాల్సి వస్తుంది అధ్యక్ష. ఎవరిని నేను కించపరిచే ఉద్దేశం కాదు, నేను వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచే మాట్లాడను. రెండోది అధ్యక్ష, నేను సభ్యులకి అందరూ కూడా అభినందనలు అధ్యక్ష. కొన్ని ఏళ్ళ కోరిక ఈ కొత్త భవనం. ఈ కొత్త భవన నిర్మాణానికి మీ కృషి ఎనలేదని అధ్యక్ష. సభ్యులు ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది చైర్మన్ గారికి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు నిరంతరం, నాకు తెలిసి దాదాపు 15 సార్లు ఈ ఆలయాన్ని సందర్శించాడు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక చొరవతో ఈ కొత్త భవనాన్ని తీసుకొచ్చారు. నాకు మొన్న ఇటీవల పాత సభ్యులు చాలామంది చెప్తా ఉన్నారు మా కోరిక కొత్త సభలకు పోవాలని, కానీ వాళ్ళు పోలేకపోయినారు, రాలేకపోయినారు. కొత్తగా వచ్చిన సభ్యులు దీన్ని ఆస్వాదించే అవకాశం వచ్చింది. కాబట్టి సభ్యులందరం మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మీరు చాలా శ్రద్ధ తీసుకొని
ఈ కొత్త భవనాన్ని తీసుకొచ్చినారు. ఈ కొత్త భవనంలో అడిగిన ప్రతి సభ్యుడికి మీకు మనస్ఫూర్తి అభినందనలు అధ్యక్ష. థ్యాంక్ యూ.